రాదా? మీకు ధైర్యం లేదా? ఎప్పుడు మేమే కావాలో మీరు ఎప్పుడైతారు? మీ సత్తా చూపండి. ఇద్దరు ఎంపీ, ఒక ఎమ్మెల్యే, కుర్మ సామాజిక వర్గం, వాల్మీకి సామాజిక వర్గం, మీ సత్తా చూపండి. ఎప్పుడు మేమే కావాలో మీకు లేదా? చూపించాలి. 17వ తారీఖు మీ సత్తా ఎవరైనా చూపించండి. మీరందరూ ఏకమైతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మేము టికెట్ అడిగా కూడా భయపడాలి. ఆ రకంగా గౌరవిస్తా. నా పద్ధతి వేరే. ఆయన ఇప్పుడు ఈ ప్రచారం చూసి, ఈ ప్రజాస్పందన చూసి ఇప్పుడు క్యాండిడేట్ వదిలేశాడు, నా మీద పడ్డాడు. మీనాక్షి నాయుడు ఏమి ఆయన ఎలక్షన్ కూడా ఇట్లా కష్టపడలే, ఇప్పుడేమి ఇట్లా కష్టపడుతున్నాడు. ఆయనకి ఏదో పెద్ద ప్యాకేజ్ ముట్టినట్లుంది కాబట్టి ఇట్లా కష్టపడుతున్నాడని. ఏం మాటలు ఇవి? నేను ఏ రోజు కూడా నిన్ను వ్యక్తిగతంగా నేను విమర్శ చేయాల. పార్టీ అంటే నాకు పిచ్చి. మీరందరూ వచ్చినప్పుడు కూడా మీరంతా ఎంత బాధపడినా పార్టీ ముఖ్యమని చెప్పా. పార్టీ కోసం పనిచేస్తున్నాం. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఆదోని చరిత్రలో సీతారామరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు, ఆల్వి సత్యనారాయణ స్వామి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, రాచోటి రామయ్య గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మీరు కారాదా? మీకు ధైర్యం లేదా? ఎప్పుడు మేమే కావాలో మీరు ఎప్పుడైతారు? మీ సత్తా చూపండి. ఇద్దరు ఎంపీ, ఒక ఎమ్మెల్యే, కుర్మ సామాజిక వర్గం, వాల్మీకి సామాజిక వర్గం, మీ సత్తా చూపండి. ఎప్పుడు మేమే కావాలో మీకు లేదా? చూపించాలి. 17వ తారీఖు మీ సత్తా ఎవరైనా చూపించండి. మీరందరూ ఏకమైతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మేము టికెట్ అడిగా కూడా భయపడాలి. ఆ రకంగా మీరు మీ ఊర్లో ఎన్నుంటాయి ఓట్లు పోలింగ్ జరపాలి. 90% పోలింగ్ జరిపితే ఆ 90% పోలింగ్ లో 90% మనకే రావాలి. ఆ రకంగా ఈ గ్రామంలో మన నాయకులు నిన్న మొన్నటి వరకు పార్టీ అంటే నాకు చాలా ప్రాణం. నేను మన నాయకులందరూ కూడా కలిసిమెలిసి చేయండి, కలవండి. గ్రామంలో మీరందరూ ఒకటిగా అన్నారు. ఎక్కడున్నాయి? ఏ డబ్బు చూసినా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు పంపించిన డబ్బే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చి పనిచేసామని చెప్పేకేది లేదు. ఈరోజు హాస్పిటల్ కడుతున్నారు, అది కేంద్ర ప్రభుత్వ నిధులు. ఆదోనిలో బైపాస్ రోడ్డు వేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ నిధులు. హౌసింగ్లు ఇచ్చాం, కేంద్ర ప్రభుత్వ నిధులే. మరి ఎందుకు ఆయనకు ఓటేయకూడదు? మీవాడు మనవాడు. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. అరే ఇన్నిసార్లు 3 సార్లు సాయి ప్రసాద్ రెడ్డికి వేసాం, 3 సార్లు మీనాక్షి నాయుడికి వేసాం. మన బీసీకి ఎందుకు వేయకూడదు అని మీరందరూ ఆలోచిస్తే ఖచ్చితంగా మీ గ్రామంలో 90% పోలింగ్ అయితే 90% వాళ్ళు తిరిగే పడతాయి. ఏమి ఇబ్బంది ఉండదు. 2 ఈవీఎం మిషన్లు ఉంటాయి. ఒక దాంట్లో పువ్వు ఉంటుంది, సైకిల్ ఉండదు. దాంట్లో ఒక్క ఈవీఎం మిషన్ లో మీరు పోయి బటన్ ఎత్తితే మీరు ఎక్కడ వెతికినా ఈ కమలం ఉన్న దాంట్లో సైకిల్ ఉండదు. మరి ఇంకొక ఎవరికి కూడా ఇబ్బంది. మీరు నాయకులు 3 పార్టీలకు సంబంధించిన నాయకులు